వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం ఇన్ఆర్బిట్ మాల్లో ఉన్న ఎథ్నిసిటీ అనే షోరూమ్కి విచ్చేసామండి. మరి ఇక్కడున్న లేటెస్ట్ సమ్మర్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్ ఏంటో వెళ్ళి చూసేసిద్దాం. సో ఎథ్నిసిటీలోకి ఎంటర్ అవుతుంటేనే మనం చూడొచ్చండి, ఎటువైపు చూసినా కూడా మనకి ఏంటంటే అంతా ట్రెడిషనల్ వేరే కనిపిస్తుంది. ది కిడ్స్ సెక్షన్ నుంచి తీసుకొని అంటే టీనేజర్స్కి లేకపోతే కనుక కొంచెం పెద్దవాళ్ళకి మిడిల్ ఏజ్డ్ వరకు డ్రెస్సెస్ తీసుకున్నా కూడా అన్నీ మనకి ట్రెడిషనల్ వేర్లోనే కనిపిస్తూ ఉంటాయండి. సో కొత్తగా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కలెక్షన్ లాంచ్ చేశారు కాబట్టి, ఎలాగో వెడ్డింగ్ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన కలెక్షన్ చూడాలి అనుకుంటే ఫస్ట్ కిడ్స్ సెక్షన్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి. కిడ్స్ సెక్షన్లో వచ్చేసి కంప్లీట్గా అంటే ఏంటంటే గాగ్రా చోలీస్ పెద్దవాళ్ళు వేసుకుంటూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ముచ్చటపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం స్పెషల్గా ఈ విధంగా డిజైన్ చేశారండి. బనారస్ బ్రొకేట్ తోటి బ్లౌజ్ తీసుకున్నారనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే బ్యాక్లెస్ బ్లౌజ్ లాగా తీసుకున్నారు చిన్నపిల్లల కోసం అని చెప్పేసి. వెనకాలంతా ఎలాస్టిక్తో ఇచ్చేసారనమాట బ్లౌజ్. అండ్ లెహంగా పార్ట్ దగ్గరికి వస్తే కనుక నెట్టెడ్ లెహంగా తీసుకున్నారండి. దానికి కింద మనం బార్డర్స్ని కనుక చూస్తూ ఉంటే చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. మైకా ప్రింట్తో ఇచ్చేసి కిందంతా కూడా గోటా అండ్ ఫ్యాన్సీ బార్డర్స్ తోటి ఈ విధంగా డిజైన్ చేశారనమాట. ఇవి మనకి ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ 4 సైజ్ నుంచి మనకి 14 వరకు కూడా ఉందండి. సో కిడ్స్ సెక్షన్ అనగానే 4 years ఏజ్ నుంచి 14 years ఏజ్ వరకు ఈ విధంగా తీసుకోవచ్చు. మరి అందులోనే కొంచెం కలర్ వేరియేషన్లో ఏమైనా కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. కలర్తో పాటు మనకి ఏంటంటే కొంచెం ప్యాటర్న్ కూడా చేంజ్ అయిందనమాట. అందులో ఉన్న బ్లౌజ్కి ఇందులో ఉన్న బ్లౌజ్కి కొంచెం మనం వేరియేషన్ అనేది చూడొచ్చు. ఆ బ్లౌజ్ వచ్చేసి చాలా ట్రెండీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం ట్రెడిషనల్ టచ్గా ఇచ్చేసారనమాట. అంటే కంప్లీట్గా స్లీవ్లెస్ అండ్ బ్యాక్లెస్ కాకుండా మనకి ఈ ప్యాటర్న్లో ఇవ్వడం జరిగిందండి. దీని మీద ఏంటంటే మనకి కొంచెం ట్రెడిషనల్ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మామూలుగా మగ్గం వర్క్ మనం హెవీ బ్లౌజెస్ మీదకి పట్టు శారీస్ మీదకి చేయించుకుంటూ ఉంటాం కదా, ఆ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మధ్యలో చిన్న బ్రూచ్ తీసుకున్నారు. సో ఓవరాల్గా ఈ ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. లెహంగా పార్ట్ కూడా చూస్తున్నారు కదా, నెట్టెడ్ లెహంగా ఇచ్చేసారనమాట. అగైన్ మనకి ఏంటంటే ఫ్యాన్సీ బార్డర్స్ తోటి ఇచ్చేసారు. ప్రత్యేకించి ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ అంటే పార్టీ వేర్ కలెక్షన్లో చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట చిన్నపిల్లల కోసం. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది వచ్చేసి మనకి కార్సెట్ బ్లౌజ్ లాగా వచ్చేసి లెహంగా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అండ్ టోటల్గా చూస్తూ ఉంటే కనుక మల్టీ కలర్స్లో ఇచ్చేసారండి. దీనికి మనకి దుపట్టా లాగా కాకుండా సింపుల్గా ఇచ్చేసారనమాట. అండ్ లోపల వచ్చేసి మనకి ఎలాస్టిక్ స్కర్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు. అండ్ డ్రెస్సెస్ దగ్గరికి వస్తే కనుక డ్రెస్సెస్లో ఏమో మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అనార్కలీస్ ఏదైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూసి మనకి అలాంటి డ్రెస్సెస్ కావాలి, మమ్మీ వేసుకున్నలాంటి నేను వేసుకుంటా అంటుంటారు కదా. సో ఆ ప్యాటర్న్లో తీసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇవి కేవలం కిడ్స్ సెక్షన్లోనే కాదు, మనకి ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి. ఎక్స్ట్రా స్మాల్ దగ్గర నుంచి తీసుకుంటే కనుక XXL వరకు కూడా ఈ ఐటమ్స్ మనకి ఆ రేంజ్లో కూడా దొరుకుతూ ఉంటాయి అనమాట, ఆ సైజెస్లో కూడా. సో ఇంకొంచెం కొత్తగా చూడాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. మైకా ప్రింట్ పింక్ కలర్ తీసుకున్నారు. ఎల్లో కలర్, డార్క్ ఎల్లో కలర్ని మనకి ఏంటంటే పైపింగ్ లాగా ఇచ్చేసి స్లీవ్స్కి అదే ఇచ్చారు. అండ్ లెహంగాలో చూస్తే కనుక లెహరియా ప్యాటర్న్లో తీసుకున్నారండి. అండ్ దీన్ని క్రష్డ్ కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారనమాట. సో ఇలా కూడా తీసుకోవచ్చు అండి. అండ్ కాటన్ రెగ్యులర్ వేర్ అనగానే అబ్బాయిలకు కూడా ఇక్కడ భలే ఉన్నాయండి. సో వీళ్ళు పెళ్ళిళ్ళకి కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. కొంచెం పార్టీ వేర్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనం అబ్బాయిల గురించి కంటే హలో లేడీస్లో అమ్మాయిల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో వాళ్ళ కోసం మరింత స్టఫ్ ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కూడా మనం డ్రెస్సెస్ తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది. రెడ్ కలర్ మేజర్ పార్ట్ లాగా ఉంది. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్తో మనకి బార్డర్స్ అనేవి అలాగే పైపింగ్ అనేది ఇవ్వడం జరిగింది కదా. బాటమ్ వచ్చేసి మనకి లెహరియా ప్యాటర్న్లో కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారండి. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా సమ్మర్ కలెక్షన్ అండ్ కాటన్ కలెక్షన్లో చూడాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. ఖాదీ కాటన్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ విధంగా తీసుకోవచ్చు. ఇవి కూడా మనకి చూస్తూ ఉంటే కనుక ఎక్స్ట్రా స్మాల్ దగ్గర నుంచి XXL వరకు అన్ని సైజెస్లో ఉన్నాయండి. చాలా ప్లెయిన్గా ఇచ్చేసారనమాట ఫ్యాబ్రిక్ కూడా. మనకి ఏంటంటే దాంట్లో కేవలం ఒక గ్రీన్ కలర్ తోటి పైపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ ఇచ్చేసి చాలా చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి. సో చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో సమ్మర్స్లో మనం జనరల్గా కాటన్సే ప్రిఫర్ చేస్తాం. కాటన్స్లోనూ మనం ఎక్కువగా ప్రింటెడ్ కూడా ప్రిఫర్ చేయం. ఎంత ప్లెయిన్గా ఉంటే అంత బాగుంటుంది అనుకుంటాం కాబట్టి ఈ విధంగా తీసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ దీనిలోనే మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో వీటి రేంజ్ వచ్చేసి మనకి
1400 రూపీస్ దాకా కూడా పడుతూ ఉండొచ్చు అండి. అండ్ మనం రెగ్యులర్ వేర్ ఏమైనా కావాలి కాటన్స్లోనే అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. ఈ కుర్తీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే 300 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి 999 రూపీస్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం తీసుకోవచ్చండి. చక్కగా చాలా సింపుల్గా ఉండే ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు. మిగతా అంతా కూడా చాలా సన్నటి బూటీ ఇచ్చేసేసి డిగ్నిఫైడ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం దీని కిందకి లెగ్గిన్ వేసుకొని దుపట్టా వేసుకొని కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక సింపుల్గా జీన్స్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అంటే డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అనమాట. సో ఇప్పుడు మరో కొత్త కలెక్షన్ చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి వైట్తో అనమాట. సో ఫ్లవర్ మోడల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏంటంటే కలీ ప్యాటర్న్లోగా కనిపిస్తుంది. పైనంతా కూడా ప్లెయిన్గా ఇచ్చేసారు. ఇక్కడే మనకి ఏంటంటే బటన్స్ లాంటివి ఇచ్చారనమాట. క్లాత్ బటన్స్ ఇచ్చేసారు. సో ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. మిగతా అంతా కూడా మనకి ఏంటంటే ఈ ఘేరా అనేది కనిపిస్తూ ఉంటుందండి. 3/4 స్లీవ్స్ ఇచ్చేసి చిన్నటి పైపింగ్ ఇచ్చేసారు అనమాట. అండ్ వెనకాల నెక్ దగ్గరికి వస్తే కనుక హై నెక్ ఇచ్చేసారు. సో సమ్మర్స్లో ఏంటంటే మనం బ్యాక్ ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు అని చెప్పేసి కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. ప్రిఫరబుల్లీ మనం కాలర్ నెక్స్ వేసుకుంటూ ఉంటామండి. లేదు అంటే కనుక కొంచెం హై నెక్స్ వేసుకుంటే కనుక మనకి ట్యానింగ్ అనేది ఎక్కువగా అవ్వకుండా ఉంటుంది. సో వెనకాల కూడా ఏంటంటే చిన్న ఓపెనింగ్ ఇచ్చేసేసి అగైన్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే క్లాత్ బటన్ ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది కానీ వేసుకుంటే కనుక చాలా గ్రాండ్గా బ్యూటిఫుల్గా ఉంటుందండి. బ్లూ లెగ్గిన్తో మ్యాచ్ చేసుకుంటే కనుక ఇంకా సూపర్బ్గా ఉంటుంది. మరి ఇందులోనే ఇలా ఏంటంటే ఇప్పుడు అన్నీ మనం చూస్తున్నవి లాంగ్ లెంత్ కుర్తీస్ అనమాట. అందులోనే ఇంకొకటి చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చండి. వైట్ అండ్ పింక్ బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా. సో ఇది కూడా ఇందాకే నేను చెప్పినట్టుగా ఇది ఏంటంటే లాంగ్ లెంత్ కుర్తీ లాగా తీసుకోవాలన్నమాట. కాంట్రాస్ట్ కలర్లో మ్యాచ్ చేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదర్ పింక్ తీసుకోవచ్చు లేదంటే గ్రీన్ లెగ్గిన్తో మ్యాచ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. వెనకాల కూడా చూస్తూ ఉంటే దీనిలో కూడా గేరా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెనకాల కూడా ఏంటంటే మనకి ముందర ఏ మాత్రం అయితే డిజైన్ ఇచ్చారో వెనకాల కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే డిజైన్ ఇచ్చారండి. మరి ఈ కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే ఇనార్బిట్ మాల్లో ఉన్న ఎథ్నిసిటీకి విచ్చేసేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.